హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2008 లో రిలీజ్ అయిన ఏఆర్ఓజీ అనే కామెడీ సైఫై మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్నేహితుడు చేసిన మోసం వల్ల సుమారు 10 లక్షల సంవత్సరాలు టైం ట్రావెల్ చేసిన హీరో అక్కడ ఆది మానవులతో బాండింగ్ ఏ విధంగా ఏర్పడింది, చివరికి అక్కడ నుండి ఎలా బయటపడ్డాడు అనేది ఈ మూవీ స్టోరీ. ఓపెనింగ్ సీన్ లో మన హీరో ఎరిఫ్ సొంతంగా ఒక కార్పెంటర్ షాప్ ను రన్ చేస్తూ అందమైన అతని భార్యతో కలిసి చాలా హ్యాపీగా అతని మ్యారీడ్ లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు ఎరిఫ్ స్కూల్ ఫ్రెండ్ అయిన లోగార్ అనే సైంటిస్ట్ తన అసిస్టెంట్ తో కలిసి చాలా ఇయర్స్ తర్వాత ఎరిఫ్ ని మీట్ అవ్వడానికి వస్తాడు. అప్పుడు మన హీరో ముందర లోగారిని చూడగానే సర్ప్రైజ్ అయ్యి, అబ్బో సైంటిస్ట్ అని చెప్పా పెట్టుకుంటూ వచ్చాడు, ఇప్పటికి గుర్తొచ్చామా అంటూ చాలా ఆప్యాయంగా వెళ్ళి అతని ఫ్రెండ్ ని పలకరిస్తాడు. అప్పుడు లోగార్ కూడా ముందర చాలా ఫ్రెండ్లీగా మాట్లాడి అతను చాలా ఇయర్స్ కష్టపడి ఒక టైం మిషన్ ని తయారు చేసినట్టు, అది పక్కనే ఉందిరా రా చూద్దుగానని మాయ మాటలు చెప్పి అలా హీరోని అతని ల్యాబ్ లోకి తీసుకెళ్తాడు. హీరో కూడా ఎంతో ఎక్సైట్మెంట్ తో అక్కడికి వచ్చాక ఆ సైంటిస్ట్ మన హీరోని హిప్నటైజ్ చేసి తీరా కళ్ళు తెరిచి చూసేసరికి మన హీరో ఆ టైం మిషన్ కి అటాచ్ చేయబడి ఉంటాడు. అప్పుడే ఇదంతా సైంటిస్ట్ ప్లానే అని అర్థమవుతుంది. హీరో భార్యను దక్కించుకోవడం కోసమే ఈ పని చేసి ఉంటాడు. యాక్చువల్ గా సైంటిస్ట్ కి హీరో వైఫ్ మీద విపరీతమైన ఒబ్సెషన్ ఉండడం వల్ల సో ఆ టైం మిషన్ హెల్ప్ తో వీడిని పంపించేసి కొన్ని అడ్వాన్స్ మెకానిజమ్స్ వాడి ఆ చెడ్డవాడైన అతని ఫ్రెండ్ సేమ్ మన హీరోకి మళ్ళీ తయారైపోతాడు. ఇప్పుడు నేను 10 లక్షల సంవత్సరాలు వెనక్కి పంపించబోతున్నానంట, అక్కడికి నువ్వు వెళ్తావంట, ఇక నీ వైఫ్ తో నేను హ్యాపీగా ఉంటానంట అని చెప్పేసి అంత బతిమలాడుతున్నా పట్టించుకోకుండా ఆ టైం మిషన్ ఆన్ చేసి మన హీరోని 10 లక్షల సంవత్సరాలు వెనక్కి పంపిస్తాడు. అలా కొన్ని క్షణాల్లోనే హీరో డైనోసార్ల కాలం నాటికి వచ్చేస్తాడు. మొదట అసలు ఎక్కడున్నాడో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే ఈ లోపే అక్కడ ఉన్న డైనోసార్లను చూసి అప్పుడు అతనికి నిజంగానే టైం ట్రావెల్ చేశాడని అర్థమవుతుంది. ఇంకొంచెం ముందులకు వెళ్ళగానే అక్కడ కొన్ని కోతులు కనిపిస్తాయి. బహుశా హ్యూమన్స్ ఇంకా ఎవాల్వ్ అవ్వలేదు అనుకోని ఇక్కడ కనిపిస్తున్న ఈ కోతులే మన పూర్వీకులు అయి ఉంటారని భావించి ఇక వేరే దారి లేక వాటితోనే కలిసి జీవించడం మొదలు పెడతాడు. వాటిని త్వరగా ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాడు. అలా రోజులు నెలవుతాయి. ఈ లోపు వింటర్ సీజన్ కూడా వచ్చేసి టాయిలెట్ పోసినప్పుడు ఆ వాటర్ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. అంటే అక్కడ టెంపరేచర్ అంత దారుణంగా పడిపోతుంది. ఇంకా చేసేదేం లేక ఆ గడ్డగట్టిన పీతో కొన్ని స్ట్రక్చర్స్ తయారు చేస్తూ టైం పాస్ చేస్తాడు. అయితే మనసు గడుస్తున్నా గానీ వాటిలో ఏ మార్పు రాకపోవడంతో ఇన్ని రోజులు ఉన్నా గానీ ఇవేమీ నేర్చుకోవడం లేదండి, ఇక్కడే ఉంటే అనవసరంగా టైం వేస్ట్లే అనుకోని ఖచ్చితంగా మనుషులు ఇంకెక్కడైనా ఉండుంటారనే నమ్మకంతో ఎరిఫ్ నాగరికతను వెతుక్కుంటూ మళ్ళీ అడవిలోకి బయలుదేరతాడు. అలా అతను వెళ్లే దారిలో ఒక కోపంగా ఉండే డైనోసార్ చేతిలో ఇరుక్కుపోతాడు. అది దాన్ని చూసి గట్టిగా అరుస్తుంది. ఎరిఫ్ ముందు దాన్ని చూసి భయపడినా బట్ అదొక మదర్ డైనోసార్ అని తెలియడంతో అది జస్ట్ తన ఎక్స్ ని కాపాడుకోవడానికి ట్రై చేస్తుందని అర్థమవుతుంది. హీరో కూడా కాస్త రిలీఫ్ అయ్యి సింపుల్ గా ఆ డైనోసార్ భూభాగంలో వెనక్కి వచ్చేస్తాడు. దాంతో ఆ డైనోసార్ కూడా ఇంక ఇతను మెచ్చుకొని బహుమతిగా ఒక పెద్ద తేనె పొట్టునిస్తుంది. మన హీరో కూడా చాలా హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ తినుకుంటూ వెళ్తాడు. కానీ కొంచెం దూరం వెళ్ళాకే రియలైజ్ అవుతాడు ఇతను ఒక పెద్ద హనీబీ వెంబడిస్తుందని. అలా దాని నుండి తప్పించుకుంటూ వెళ్లి చివరికి ఒక చెట్టు వెనకాల దాక్కుండిపోతాడు. మళ్ళీ లేచేసరికి ఆ చెట్టు మీద మనుషులు కనబడతారు. ఫైనల్లీ మనుషులు చూసానే అని ఆనందపడే లోపే వాళ్ళు ఇతనికి బాణం వేసి మొత్తులోకి దింపుతారు. మళ్ళీ ఒక గుహలో నిద్రలేగుస్తాడు. లేచేసరికి ఆది మానవులంతా ఇతను చుట్టుముట్టి చూడడానికి ఏదో ప్రేయర్ చేస్తున్నట్టు కనబడతారు. అప్పుడే వాళ్ళు మన హీరోని చూసి భయపడుతున్నారని ఇంకా ఇతర ఒక స్ట్రేంజర్ కూడా అవడంతో రిస్క్ తీసుకునే బదులు చంపేస్తే పోలే అన్నట్టు వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. లక్కీగా మన హీరోకి వాళ్ళ లాంగ్వేజ్ అర్థం అవడంతో డైరెక్ట్ గా వాళ్ళ లీడర్ తో మాట్లాడి నేను ఇలా భవిష్యత్తు నుండి వచ్చాను, నా వల్ల మీకు ఏ ప్రమాదము లేదని ఎలాగోలా అతన్ని కన్విన్స్ చేయగలుగుతాడు. సరిగ్గా అదే సమయంలో పక్కూరు సైనికులు వస్తున్నారని సో అందరూ అలర్ట్ గా ఉండండి అని వాళ్ళలో ఒక మహిళ అరుస్తూ ఉంటుంది. ఈలోపే ఆ పక్కూరికి చెందిన సైనికులు రానే వస్తారు. అప్పుడే వాళ్ళు వేరే తెగకు చెందిన ఆది మానవులని అని చూడడానికి వాళ్ళు చాలా బలంగా ఉండడంతో సో వాళ్ళకి బోరు కొట్టిన ప్రతిసారి ఇలా ఈ అమాయకపు తెగ దగ్గరకు వచ్చి వీళ్ళ మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. వీళ్ళు ఎన్ని రోజులు దాచుకున్న ఆహారాన్ని అంతా దోచుకొని ఇంకా సేనాధిపతి కిందకి దిగి ఈసారి మేము మా ఊర్లో ప్రత్యేకమైన కార్యక్రమం చేయబోతున్నాం, దానికోసం ఒక ముగ్గురు దిట్టంగా ఉండే మగవాళ్ళు కావాలని మీలో ఆ ముగ్గురిని మేమే ఎంచుకుంటామని చెప్తాడు. అన్ఫార్చునేట్లీ వాళ్ళంతలో ఎరిఫ్ ను కూడా సెలెక్ట్ చేస్తారు. ముందులో మన హీరో నిరాకరిస్తాడు. దాంతో వాళ్ళు ట్రాంక్విలైజర్ తో షూట్ చేసి మరి ఇతన్ని అన్కాన్షియస్ చేసి వాళ్ళ విలేజ్ కి తీసుకెళ్తూ ఉంటారు. అయితే వెళ్లే దారిలో టాసో అనే ఒక సైనికుడికి యాక్సిడెంట్ అయి పొరపాటున అతని తల బండరాయికి తగిలి అలా అతని గుర్రం మీద నుండి కింద పడిపోతాడు. అందువల్ల చెయ్యి ఇరిగిపోతుంది. టాసో నెప్పితో ఏడుస్తూ ఉంటే అది చూసిన ఆ సేనాధిపతి ఏంట్రా కదలేకపోతున్నావా, అయితే వీడికి చనిపోయాడని ఫిక్స్ అయిపోయి అలా అక్కడే రాళ్ళతో పూజ చేస్తూ ఉంటారు. ఈ లోపే మెలకులోకి వచ్చిన ఎరీఫ్ వాళ్ళు అలా చేయడం చూసి షాక్ అవుతాడు. ఏం చేస్తున్నాడు, వాడేం చనిపోలేదని జస్ట్ చెయ్యి మాత్రమే విరగొట్టుకున్నాడని చెప్పి మీరుండండి నేను అతనికి నయం చేస్తానని అతని చేతికి ఒక కర్రను కడతాడు. అలా కట్టి కొన్నాళ్ళు కదల్చుకుంటూ ఉంటే దానంతటి అదే నయమైపోతుందని చెప్తాడు. దాంతో ఆ చెయ్యి విరగొట్టుకున్న టాసు ఇప్పుడు కొంచెం బెటర్ గా ఫీల్ అయ్యి తన ప్రాణాలు కాపాడినందుకు ఎరిఫ్ కి థ్యాంక్స్ చెప్తాడు. మిగతా వాళ్ళందరూ షాక్ లో ఉండిపోతారు. ఇక్కడ ఆశ్చర్యపోతూనే ఫైనల్ గా వాళ్ళ ఊరికి చేరుకుంటారు. అప్పుడు ఆ ఊరు నాయకుడిని చూపిస్తారు. ఆ నాయకుడు ఎవరో కాదు, ఈ చెయ్యి విరగొట్టుకున్న టాసో ఉన్నాడు కదా వాళ్ళ నాన్నే వీళ్ళందరికీ నాయకుడు. ఇంకా తండ్రి కొడుకులు ఇద్దరు కలుసుకున్నాక ఆ సేనాధిపతి కావాలనే ఏంట్రా నీ రూమ్ లో ఏదో కొత్తది కనిపెట్టావంట, ఏంటి విషయం అని అడుగుతాడు. అప్పుడు టాసో కూడా గర్వంగా అతను చెక్కతో తయారు చేసిన మాస్క్ ను చూపించి
అవునవును, ఇది నేనే తయారు చేశా, చూడడానికి ఎలా ఉందని అడుగుతాడు. కానీ వాళ్ళ ఫాదర్ అది చూసి డిసప్పాయింట్ అయ్యి, నువ్వేదో పెద్ద వారియర్ అవుతావు అనుకుంటే ఎప్పుడు చూసినా ఏదో కనిపెడుతూనే ఉంటావేంట్రా అని చెప్పి తిడతాడు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలాంటి కొత్తవేం నాకు నచ్చవని, అయినా మన ఫ్యామిలీకి జరిగిన విషాదం మర్చిపోయావా అంటూ ఫ్లాష్ బ్యాక్ లో వాళ్ళ ఫాదర్ కి జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తు చేస్తాడు. ఒక రోజు ఆకాశంలో నుంచి వీళ్ళు ఎప్పుడు చూడని ఒక కొత్త స్పేస్ షిప్ అనేది వీళ్ళు ఉన్న ప్లేస్ లో ల్యాండ్ అవుతుంది. అందులో నుండి ఒక ఇద్దరు స్ట్రేంజర్స్ కిందకి దిగి వాళ్ళు ఆది మానవులు చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఆడుకునే ఒక బాల్ ని గిఫ్ట్ గా ఇచ్చేళ్తారు. అయితే వాళ్ళు స్పేస్ షిప్ లో తిరిగి వెళ్ళిపోతూ ఉంటే ఈలోపే ఆ నాయకుడు వాళ్ళ నాన్న అతి ఉత్సాహం చూపించి బాయ్ చెప్పడానికి అన్నట్టు ఆ స్పేస్ షిప్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ ప్రాసెస్ లోనే దాని కింద ఉండే మంటల్లో కాలిపోయి అమాయకంగా చనిపోతాడు. ఇంకిప్పుడు అది గుర్తు చేసుకొని అందుకనే ఆ నాయకుడికి కొత్త కొత్త ఆవిష్కరణలు అంటే నచ్చవని తన కొడుకు చెప్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ నాన్న మీద ఉండే విపరీతమైన ఇష్టం కారణంగా చనిపోయిన వాళ్ళ నాన్న స్వర్గానికే వెళ్ళుంటాడని భావించి అందుకే స్వర్గం గోడలకి తాకేంత ఎత్తులో రాళ్లతో ఒక స్తూపాన్ని కట్టిస్తాడు. వాళ్ళ ఊర్లో ఎవరైనా ఆ స్తూపం ఎక్కి చనిపోయిన వాళ్ళ నాన్నని వెనక్కి తీసుకురాగలిగితే బోల్డ్ అని బహుమతులు ఇస్తానని ప్రకటించినా గానీ ఎవరు దాని పైకి ఎక్కడానికి ఆసక్తి చూపించరు. ఎందుకంటే ఇంతకు ముందు అది ఎక్కడానికి ప్రయత్నించిన చాలా మంది మధ్యలోనే కింద పడిపోయి చనిపోతారు. సో ఎలాగైనా వాళ్ళ నాన్నని వెనక్కి రప్పించుకోవాలనుకొని ఇలా పక్క ఊరు నుంచి మనుషులు తెప్పించుకొని మరి వాళ్ళ చేత బలవంతంగా ఆ టవర్ నెక్కిపిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు ముందర ఎరిఫ్ నెక్కమండంతో ఎరిఫ్ ఇంక చేసేదేం లేక తిట్టుకుంటూనే ఆ టవర్ ఎక్కడం ప్రారంభిస్తాడు. అతని తెలివితేటలతో ఎలాగోలా ఆ టవర్ పై వరకు చేరుకోగలిగాక అయితే ఆశ్చర్యంగా దానిపైన ఆల్రెడీ ఎవరో మనిషి ఉండడం చూసి షాక్ అవుతాడు. ఏంటి కొంపతీసి ఎత్తిరే ఆ నాయకుడు తండ్రా ఏంటని ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే కానీ చివరికి అతను కూడా ఇంతకు ముందు ఇలానే పైకొచ్చిన వాడే అని తెలుస్తుంది. మళ్ళీ కిందకి ఎలా దిగాలో తెలియక ఆ టవర్ పైన ఇరుక్కుపోతాడు. ఎరిఫ్ అది అర్థం చేసుకొని అతనికి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే కానీ ఈ లోపే అతని కాలు స్లిప్ అయి ఆ టవర్ మీద నుండి కింద పడి చనిపోతాడు. కానీ ఎరిఫ్ మాత్రం ఎలాగోలా సేఫ్ గా కిందకి దిగుతాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇంతవరకు ఆ టవర్ ఎక్కిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో తిరిగి రాలేదు. కానీ హీరో సేఫ్ గా తిరిగి వచ్చేసరికి దాంతో వాళ్ళందరూ ఇతన్ని మెచ్చుకొని చివరికి ఆ నాయకుడు కూడా ఎరిఫ్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. అఫ్ కోర్స్ వాళ్ళ నాన్నని తీసుకురానందుకు కొంచెం అప్సెట్ అయినా కానీ నువ్వు సేఫ్ గా మళ్ళీ తిరిగి వచ్చావు కదా అదే చాలా గొప్ప విషయం అని అంటుంటాడు. అప్పుడు టాసో కూడా ఇతని టాలెంట్ చూసి ఇంప్రెస్ అయ్యి నీలాంటి వాళ్ళు నా పక్కన ఉంటే నేను ఇంకా చాలా కొత్త కొత్త విషయాలు కనిపెట్టగలనని చెప్పి సో అందుకని నువ్వెప్పుడు నా పక్కనే ఉండాలని చెప్తాడు. ఇంకా బహుమతిగా ఎరిఫ్ రూపాన్ని ఆ రాయి మీద పెయింటింగ్ వేస్తాడు. అది చూసి ఎరిఫ్ ఆశ్చర్యపోయేసరికి ఇంకా అతను వేసిన చాలా పెయింటింగ్స్ ని చూపిస్తూ కానీ ఒక పెయింటింగ్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం దాపెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అబ్బో అసలు అందులో ఏముందా అని చూస్తే అనుకున్నట్టే అదొక అమ్మాయి పెయింటింగ్. యాక్చువల్ గా ఎరిఫ్ ని తీసుకొచ్చిన ఆ పక్కనున్న విలేజ్ లోనే మీమి అనే ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. తన పైన టాసోకి మొదటి నుంచి క్రష్ ఫీలింగ్ ఉందన్నమాట. సో అందుకని ఇలా తన పెయింటింగ్ వేసి దాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటాడు. అయితే వీడు అమాయక ప్రేమను చూసిన ఆ హీరోకి ఒక్కసారిగా అతని వైఫ్ గుర్తొస్తుంది. దాంతో ఆ టాసో కాళ్ళ వెలపడి నేను ఎలాగైనా తిరిగి నా కాలానికి వెళ్ళిపోవాలి, ఇదివరకు స్పేస్ షిప్ లో కొంతమంది వచ్చారంట కదా వాళ్ళు మీకు ఏమైనా వస్తువులు ఇచ్చారా అని అడుగుతూ ఉంటాడు. ఆ వస్తువులతో టైం మిషన్ ని తయారు చేసి మళ్ళీ తిరిగి అతని కాలానికి వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ టాసో మాత్రం వాటి మీద ఆశలు పెట్టుకోకని చెప్పి ఎందుకంటే ఆ వస్తువులన్నీ మా నాయకుడు గుహలో లాక్ చేయబడి ఉన్నాయి. కేవలం అవే కాదు నేను కనిపెట్టిన వస్తువులు కూడా మా నాన్న లాగేసుకొని ఆ గుహలోనే దాపెట్టుకున్నాడని చెప్పి మా నాన్నని కాదని అవి నీకు తెచ్చివ్వలేనని చెప్తాడు. కానీ ఎరిఫ్ ఆ అమ్మాయితో నేను కల్పిస్తాను రా అనగానే ఆ ఒక్క మాటతో ఇంకా హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. అనుకున్నట్టే ఆ రోజు రాత్రి సీక్రెట్ గా గుహలోకి ఎంటర్ అయి ఎవరికి తెలియకుండా వాళ్ళ నాన్న దాచిపెట్టిన ఆ వస్తువుల్ని దొంగలించి తీసుకెళ్తూ ఉంటారు. కానీ అప్పుడే ఆ సేనాధిపతి వీళ్ళని చూసేయడంతో ఇంకా వీళ్ళిద్దరిని తీసుకెళ్లి వాళ్ళ నాయకుడికి అప్పచెప్పేస్తాడు. ఎక్స్పెక్ట్ చేసినట్టే వాళ్ళ కొడుకు పెద్ద నాయకుడు అవుతాడు అనుకుంటే చివరికి ఇలా దొంగ అవ్వడం చూసి నాయకుడు చాలా డిసప్పాయింట్ అవుతాడు. అందుకే వాళ్ళందరి ముందర అతని కొడుకును అవమానిస్తూ ఉండేసరికి ఇంకా టాసో కోపం వచ్చి హీరోని తీసుకొని అతను అంతటా అతనే ఆ ఊరు నుండి బయటకు వచ్చేస్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో వీళ్ళిద్దరూ ఫారెస్ట్ లో వెళ్తూ టాసో నాకు నా క్రష్ ని చూడాలనిపిస్తుందని అడగడంతో దాంతో వీళ్ళిద్దరూ ఆ పక్కనే ఉన్న విలేజ్ లోకి వెళ్తారు. అక్కడ మీమి తన ఫ్రెండ్స్ అందరితో స్నానం చేస్తూ ఉంటుంది. మన హీరో ఇచ్చిన టిప్స్ తో వెళ్ళి ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. కానీ మీమికి టాసో ఏ ఊరు నుండి వచ్చాడో అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మొత్తం తెలుసు కాబట్టి ముందులో అతను కొడుతుంది. కానీ ఎరిఫ్ ఎలాగోలా తనకు బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళందరిలా కాకుండా టాసో నిజంగా చాలా మంచివాడు ఇంకా వీడిని గాఢంగా ప్రేమిస్తున్నాడని చెప్తూ అతను ఒంటి మీద వేసుకున్న ఆ అమ్మాయి టాటూని చూపిస్తాడు. అది చూసి మీమి ఇంప్రెస్ అయిపోతుంది. ఇంకా టాసో నిజంగానే మంచివాడని అర్థం చేసుకొని వీళ్ళిద్దరిని కూడా తనతో పాటు వాళ్ళ ఊరికి తీసుకెళ్తుంది. అలా ఫైనల్ గా హీరో మళ్ళీ అతను స్టార్టింగ్ లో కలిసిన మనుషులు మీట్ అవుతాడు. ఇంకా ఊర్లో ఉంటున్న క్రమంలో హీరోకి ఒక ఐడియా వచ్చి అసలు ఇక్కడే ఎందుకు సివిలైజేషన్ స్టార్ట్ చేయకూడదు అనుకొని అసలు హీరో ఏం చేయాలనుకుంటున్నాడో వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్తాడు. పక్కనే ఉన్న ఆ ఊరు నాయకుడు గుహలో కొన్ని వందల కొద్ది పనికొచ్చే వస్తువులు ఉన్నాయని వాటితో మీ జీవన శైలిని మార్చేయచ్చు అని చెప్పి కానీ దానికి నాకు మీ సపోర్ట్ కావాలి అంటాడు. అప్పుడు ఆ ఊరు వాళ్ళు కూడా సరే వీడియో మారుస్తాను అంటున్నాడు కదా అని వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటారు. ఇండైరెక్ట్ గా ఇప్పుడు ఆ గ్రామానికి ఎరిఫే కొత్త నాయకుడిలా మారతాడు. ఇంకా గ్రామ ప్రజల సహాయంతో మళ్ళీ నైట్ ఆ గుహలోకి వెళ్లి ఈసారి సక్సెస్ఫుల్ గా అక్కడున్న వస్తువులన్నీ తెచ్చేసుకుంటాడు. ఇంకా వస్తువుల ఆధారంగా కొత్త కొత్త ఆవిష్కరణలు చేసి అతి తక్కువ సమయంలోనే ఆ గ్రామం రూపురేఖలు
మార్చేస్తాడు. దాదాపు కొన్ని వేల సంవత్సరాల లైఫ్ ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి వాళ్ళ లైఫ్ స్టైల్ ని ఇంప్రూవ్ చేస్తాడు. ఆడోళ్ళకి రుచికరంగా వంట చేయడం నేర్పించి ఇంకా అతనే ఆ ఊరికి మినిస్టర్ గా డిక్లేర్ చేసుకుంటాడు. కానీ ఇంకా అతనికి సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళు బతికే విధానాన్ని మారుస్తాడు కానీ వాళ్ళ మైండ్ సెట్ ని అయితే మార్చలేకపోతాడు. అదే క్రమంలో ఇటువైపు ఆ పక్క ఊర్లో నాయకుడికి ఇలా అతను గుహలోని వస్తువులు దొంగిలించి వీళ్ళు ఊరిని డెవలప్ చేసుకున్నారనే విషయం తెలిసిపోతుంది. దాంతో ఆ నాయకుడు కోపం వచ్చి వెళ్లి మన వస్తువులు కలెక్ట్ చేసుకురమ్మని వాళ్ళ సేనాధిపతిని పంపిస్తాడు. అయితే ఆ సేనాధిపతి అక్కడికి రాగానే ముందు వీళ్ళు ఇక్కడ తయారు చేసుకున్న యంత్రాలన్నీ చూసి ఆశ్చర్యపోతాడు. మర్యాదగా అవి మాకు ఇచ్చేయమని డిమాండ్ చేస్తాడు. కానీ ఎరిఫ్ మాత్రం అలా అందరి ముందరే ఎగతాళి చేసేసరికి దాంతో అతను చాలా అవమానంగా ఫీల్ అయ్యి మళ్ళీ రివెంజ్ తీర్చుకోవడానికి ఖచ్చితంగా వస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఒకరోజు ఎరిఫ్ వాళ్ళని తీసుకొని పిక్నిక్ వెళ్ళొచ్చాక కానీ వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆ ఊరు మొత్తం చల్లా చెదరైపోయి ఉంటుంది. దీని అంతరికి కారణం ఆ పక్కూరు వాళ్ళే అని అర్థమవుతుంది. ఇంకా వీళ్ళు తయారు చేసుకునే యంత్రాలు కూడా తీసుకెళ్లిపోయారని తెలిసేసరికి దాంతో ఎరిఫ్ కి ఇంకా విసుగొచ్చేసి వెంటనే వీళ్ళ ఆపోజిట్ ఊర్లో ఉన్న ఆ నాయకుడి దగ్గరికి వెళ్లి ఆయనతో ఒక డీల్ మాట్లాడతాడు. ఇలా మనం గొడవలు పడడం వల్ల ఉపయోగం లేదని బదులుగా మనందరం పోటీ పెట్టుకొని ఒక ఫుట్బాల్ గేమ్ ఆడదాం. ఒకవేళ అందులో మేము గాని గెలిస్తే మీరు తీసుకున్న వస్తువులన్నీ మాకు తిరిగి ఇచ్చేయాలి. అదే మీరు గెలిచారంటే నేను మీకోసం ఆ మిగిలిపోయిన టవర్ ని పూర్తి చేసి పెడతానని చెప్పి అది ఎంత పొడుగ్గా నిర్మిస్తానంటే ఆఖరి స్వర్గంలో ఉన్న మీ నాన్నని తీసుకొచ్చేంత వరకు కూడా నేను ఆ స్తూపాన్ని కడుతూనే ఉంటానంటాడు. మరి మీరు ఈ డీల్ కు ఒప్పుకుంటారా అని అడగగానే ఆశ్చర్యంగా ఆ నాయకుడు కూడా వెంటనే ఒప్పేసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ ఫుట్బాల్ ఆట అనేది వెన్నతో పెట్టిన విద్య. చనిపోయిన వాళ్ళ నాన్న గుర్తుగా వంశపారపర్యంగా వీళ్ళ ఆటను కొనసాగిస్తూ వస్తున్నారు. సో ఆ నాయకుడికి ఆల్రెడీ టీం రెడీగా ఉండిద్ది. కానీ ఇటు పక్క హీరో విలేజ్ కి వచ్చాక ఇక్కడ ఎవర్రా ఫుట్బాల్ బాగా ఆడేదని అడిగితే కానీ వాళ్ళెవరు మాకు అసలు ఆ బాల్ అంటే ఏంటో కూడా తెలియదని అంటారు. అదేంట్రా మిమ్మల్ని నమ్ముకొని సవాల్ చేసి వస్తే మీరేమో ఆట తెలియదని అంటారు. ఇలా అయితే గెలిచేది ఎలారా అని బాధపడుతూ ఉంటే కానీ అందులో ఒక ఆయనకి మాత్రం ఫుట్బాల్ గురించి తెలుసు. ఈయన ఎవరంటే ఇదివరకు ఆ పక్కూరు నాయకుడి దగ్గర ఫుట్బాల్ టీం ఉండేది కదా, అందులో గోల్ కీపర్ గా ఆడేవాడు. కానీ ఒక రోజు వరుసగా 8 గోళ్లు వదిలేయడం వల్ల ఇంక ఈయనకి రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. ఎరిఫ్ మీరు ఇప్పుడు ఆడాల్సిందే అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆయన ఆడడానికి ఒప్పుకోడు. అయినప్పటికీ మనం కొత్త టీం ని తయారు చేద్దామనే పట్టుదలతో హీరో ఫైనల్ గా ఒక న్యూ టీం అయితే తయారు చేయగలుగుతాడు. వాళ్ళందరికీ ఫుట్బాల్ కొత్త అవడం వల్ల ఏదో పైన ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకోవైపు ఆ నాయకుడు టీం మాత్రం చాలా అడ్వాన్స్ గా ఉంటారు. ఎరిఫ్ టీం కి ఏం తెలియడం లేదు. ఎలాగోలా బాగా ట్రైనింగ్ ఇచ్చి ప్రాక్టీస్ చేయించాక వాళ్ళంతా ఒక దారిలోకి అయితే వస్తారు. ఫైనల్ గా ఆ మ్యాచ్ జరిగే రోజు రానే వస్తుంది. 2 టీములతో పాటు 2 గ్రామాలకు చెందిన ప్రజలు కూడా వస్తారు. గేమ్ స్టార్ట్ అయ్యింది. అనుకున్నట్టే ఆ నాయకుడు టీం వాళ్ళు చాలా క్రూయల్ గా ఆడుతూ వీళ్ళని చాలా ఈజీగా ఓడించేస్తూ ఫస్ట్ హాఫ్ లోనే 4 గోల్స్ కొట్టేస్తారు. అయితే ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి హీరో వాళ్ళు కూడా ఎలాగోలా ఒక పాయింట్ సాధిస్తారు. కానీ ఆ సంతోషంలో వాళ్ళ టీమ్ లో ఒక టీం మెంబర్ ఎగురుకుంటూ వెళ్లి ఆ పక్కనే ఉన్న మంటల్లో పడిపోయి చనిపోతాడు. ఆల్రెడీ వాళ్ళు 3 గోల్స్ వెనకపడి ఉండడంతో సో ఇంకా హోప్స్ అన్ని కోల్పోతుండేసరికి హీరో వాళ్ళకి ధైర్యం చెప్పి ఎంకరేజ్ చేస్తుంటాడు. మీరు అనుకున్నట్టు నేను మనిషిని కాదు ఏలియన్ అని అబద్ధం చెప్పి జస్ట్ మీ గ్రహం మీద ఫుడ్ బాగుండిద్దంటే ఇక్కడికి వచ్చాను. సో నాకు చాలా పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి యూజ్ చేసి మ్యాచ్ ని గెలిపిస్తాను. సో మీరు మీ బెస్ట్ ఇవ్వండి చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను అంటాడు. దాంతో ఇంకా వాళ్ళకు కూడా గెలుస్తామన్న నమ్మకం వచ్చేసి సెకండ్ హాఫ్ మొత్తం బాగా ఆడతారు. స్కోర్ ఈక్వల్ అవుతుంది. ఇంకో గోల్ ఎవరు కొడితే వాళ్ళే విన్ అన్నమాట. అప్పుడు అవతల టీమ్ లో ఒక వ్యక్తి చాలా వేగంగా బాల్ కొడతాడు. ఈ గోల్ కీపర్ ఆ బాల్ ఆపగలుగుతాడు కానీ బట్ ఆ బాల్ వచ్చే వేగానికి ఇతను గ్లౌస్ కూడా చినిగిపోయాయంటేనే అర్థం చేసుకోండి ఆ బాల్ ఎంత ఫాస్ట్ గా కొట్టాడు. సో ఇంకా కీపర్ గేమ్ ఆడలేకపోతాడు. అయ్యో ఇప్పుడు ఎలా అని బాధపడుతూ ఉంటే సరిగ్గా అప్పుడే ఇదివరకు ఆ పక్క ఊరు టీమ్ లో ఆడిన ముసలోడు ఉంటాడు కదా, ఆయన అంతటా ఆయనే వాలంటరీగా ముందుకు వస్తాడు. ఆయనకున్న అనుభవంతో ఒక గోర్ లాగా నుంచుండిపోతాడు. ఒక్క బాల్ కూడా ఆయన దాటి వెళ్ళనివ్వడు. మరోవైపు హీరో కూడా నిజంగానే ఏలియన్ లాగా లాస్ట్ సెకండ్ లో గాల్లోకి ఎగిరి మరీ ఒక షాట్ కొడతాడు. ఇంకంతే ఈ టీం గెలిచిపోతుంది. దాంతో ఆ ఊరు వాళ్ళు మొత్తం పండగ చేసుకుంటూ ఉంటే ఆ పక్కూరు నాయకుడు కూడా వచ్చి ఆయన ఇచ్చిన మాట ప్రకారం గేమ్ లో మీరే గెలిచారు కాబట్టి సో ఇంకా ఆధునిక వస్తువులు కూడా మీరే తీసుకోండి అంటాడు. కానీ హీరో మాత్రం గెలిచామన్న సంతోషం లేకుండా అతని వైఫ్ గుర్తొచ్చి బాధపడుతూ ఉంటాడు. ఇంకెప్పటికీ నేను నా కాలానికి తిరిగి వెళ్ళలేనేమోనని బాధపడుతూ నాకు నా భార్యను చూడాలనుంది కానీ చూడలేకపోతున్నా అంటాడు. అప్పుడు వాళ్ళు అది విని ఇంతకీ నీ భార్య ఎక్కడుందని అడిగితే ఎరిఫ్ వాళ్ళకి జరిగిందంతా చెప్పి ఇలా నా ఫ్రెండ్ నన్ను మోసం చేసి టైం మిషన్ లో నన్ను ఇక్కడ పడేశాడని చెప్తాడు. చివరిగా నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి అని అక్కడ నుండి వెళ్లే ముందల అతను చేతుకున్న వాచ్ అండ్ రింగ్ ని టాసో మిమి ఇద్దరికి ఇచ్చి కనీసం మీరైనా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి అని చెప్తాడు. అప్పుడే అక్కడ ఫ్లాష్ లైట్ లాగా ఏదో వెలుగుతూ ఉండేసరికి ఏంటా అని చూస్తే ఎరిఫ్ వైఫ్ వచ్చి ఉంటుంది. అది చూసి ఎరిఫ్ సర్ప్రైజ్ అయ్యి వెళ్లి వెంటనే తనని హగ్ చేసుకుని నువ్వేలా ఇక్కడికి వచ్చావని అడుగుతాడు. అప్పుడు తను జరిగిందంతా ఎరిఫ్ కి చెప్తూ నువ్వు ఆ రోజు నీ ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళావా కానీ వెళ్ళొచ్చిన కానించి ఎందుకో నీ బిహేవియర్ లో తేడా వచ్చిందని. దానికి తోడు ఒక రోజు ఇంటర్నెట్ లో తనకు ఒక ఆర్టికల్ కనబడింది. అందులో 10 లక్షల సంవత్సరాల క్రితం నాటి రింగ్ అండ్ వాచ్ ని ఆర్కియాలజిస్ట్ తవ్వకాల్లో బయటపడినట్టు తీరా వాటి గురించి ఎంక్వైరీ చేస్తే అది వాళ్ళ ఎంగేజ్మెంట్ రింగ్ అని తెలిసిపోతుంది. సో ఇంకా డౌట్స్ అన్ని కనెక్ట్ చేసి చూస్తే నీ సైంటిస్ట్ ఫ్రెండ్ ఏదో గోల్మార్ చేసి ఉంటాడని డౌట్ వచ్చి నీలా వేషం వేసుకుని ఉన్న నీ ఫ్రెండ్ ని కనిపెట్టేసి సేమ్ అదే టైం మిషన్ లో నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చానని చెప్తుంది. ఇదంతా తెలిసి
కెరీఫ్ చాలా సంతోషపడతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పి కెరీఫ్ తన భార్యతో కలిసి మళ్ళీ అతని కాలానికి తిరిగి వెళ్ళిపోతాడు. అయితే వీళ్ళు వెళ్ళిన కాసేపటికే వాళ్ళు అతని ఫ్రెండ్ అక్కడికి పంపిస్తారు. ఫస్ట్ అతను చూడగానే ఎరిఫ్ మళ్ళీ తిరిగి వచ్చాడు అనుకొని వాళ్ళు మొదట సంతోషిస్తారు. కానీ అతను మాట్లాడే విధానం బట్టి అతను ఎరిఫ్ కాదని తెలిసిపోయి బదులుగా వీడు ఆ చెడ్డవాడైన ఎరిఫ్ స్నేహితులను కనిపెట్టేస్తారు. అప్పుడే వాళ్ళకి ఇంకో విషయం కూడా గుర్తొస్తుంది. ఆ నాయకుడు వాళ్ళ తండ్రి కాలంలో ఒక స్పేస్ షిప్ వచ్చి ఉంటుంది కదా, అది కూడా ఎరిఫ్ తయారు చేసింది అని తెలియడంతో ఇంకా వీడిని ఊరికే వదలకూడదు అనుకొని వీడిని శిక్షించడానికి అన్నట్టు దగ్గరికి వస్తూ ఉంటారు. దాంతో ఆ సైంటిస్ట్ పానిక్ అయ్యి ప్లీజ్ నన్ను ఏం చేయొద్దని బతిమలాడుతూ ఉంటాడు. ఇంకా మూవీ ఎండింగ్ లో వాళ్ళు ఇతను పట్టుకోవడానికి అన్నట్టు వస్తూ ఉంటాయి. కానీ ఈ లోపే అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక డైనోసార్ పైకి లేచి ఈ విలన్ ని మింగేసినట్టు చూపిస్తూ ఇక్కడితో ఈ మూవీని ఎండ్ చేస్తారు.